ఎక్కడ ఉంటారమ్మా మీరు? నేను తార్నాకల్లో ఉంటానండి. ఇక్కడ కొత్తపేటకు అమ్మవారి నవరాత్రులు చూడడానికి వచ్చారు. ఇప్పటికి 4 ఇయర్స్ అండి మేము రాబట్టి. కంటిన్యూ వచ్చాను. అయితే గత సంవత్సరం మేము మొక్కున్నాం అనమాట. మా అమ్మాయికి జాబ్ రాలేదు అది. అంటే మా అమ్మాయికి ఇప్పుడు జాబ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు మేము ఇక్కడికి రావడం 4 ఇయర్స్ అండి. అమ్మవారి మహిమ చాలా ఇదండి. మహిమ గల్ల తల్లి అంటే ఆ అమ్మవారే, వారాహిదేవి. మా పాపకి జాబ్ గురించి మేము లాస్ట్ టైం వచ్చాము. వచ్చినప్పుడు మొక్కున్నారనమాట. ఇట్లా సంగతి అంటే మొక్కితే పాపకు జాబ్ వచ్చింది. మళ్ళీ పాపను కూడా నిన్న తీసుకొని వచ్చాము. పాపని నిన్న తీసుకొని వచ్చాము. మళ్ళీ ఈరోజు లాస్ట్ డే కాబట్టి మళ్ళీ నేను మా భార్య ఇద్దరం వచ్చాము. రెగ్యులర్ నవరాత్రులే కాకుండా మిగతా రోజులు కూడా వస్తుంటారు. మిగతా రోజులు కూడా వస్తుంటారు. ఎవరెవరి ప్రాబ్లమ్స్ ఏముంటే వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని వెళ్తారు. ఇది ప్రత్యేకంగా ఇదే రోజు రావాలని ఏం లేదు. ఎప్పటికైనా మనం జనరల్ టెంపుల్ ఎట్లా ఉంటే అట్లా వచ్చి మనం దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి. అదే చాలా రష్ ఉందండి. రష్ చాలా ఉంది కానీ క్యూ కట్టి చాలా తక్కువ ఉండండి. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువైపోయిందండి. అమ్మవారి దయనే చాలా వరకు భక్తులు అమ్మవారిని నమ్మడం వల్లనే ఇక్కడ అందరూ అమ్మవారిని నమ్మవాళ్ళ అమ్మ మహిమలతోటే ఇక్కడికి వచ్చేస్తున్నారు. స్పెషల్ గా లేడీస్ చాలా నమ్ముతారు దీన్ని. వాళ్ళతో పాటు జెంట్స్ కూడా వస్తున్నారు. చాలా పెద్ద క్యూ ఉంది కానీ మెయింటెనెన్స్ కరెక్ట్ చాలా బాగానే చేస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా వాళ్ళది కూడా మంచి చేస్తున్నారండి ఇక్కడ. ఇంకా అమ్మవారి వల్ల మీకు మీ లైఫ్ లో జరిగిన ఇంకేమైనా సంఘటన? మా అమ్మాయికి ఇట్లా జాబ్ వచ్చింది అని అన్నా కదండి, ఎయిర్పోర్ట్ నుండి వస్తుంది. అయితే ఆమెకు యాక్సిడెంట్ అయిందండి నవరాత్రుల ముందే. ముందే యాక్సిడెంట్ అయింది. అయితే ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ మేము హోమం చేయించాలనుకున్నాము. అయితే ఇంకా కొంచెం మర్చిపోయినట్టు మేమే మర్చిపోయినట్టు అయిపోయింది. ఆ అమ్మవారు యాక్సిడెంట్ చేసింది, మళ్ళీ ఆ అమ్మవారే తీసుకొచ్చింది. మళ్ళీ అమ్మాయి లేచి నిలబడాలంటే నిన్న వచ్చి గుడికి వచ్చి లేచి నిలబడి అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్ళామండి. అది మాకు మహిమ గల్ల తల్లి అనిపించింది. ఎందుకంటే అట్లా మేము మర్చిపోవడం ఏంటి, ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, మళ్ళీ 2 రోజులు లేచి నిలబడి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఏంటి, వారాహిదేవి అట్లా